నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటలు తోటాలా పేలుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటి నుంచి అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిపై పోటీకి వైసీపీ విజయసాయిరెడ్డిని తీసుకురావాల్సి వచ్చింది. ఇద్దరు బలమైన నేతలే. గెలుపుపై ఎవరు ధీమాతో వారున్నారు. ఆ క్రమంలో వారి మధ్య యుద్ధం కొనసాగుతుంటే వారికి మద్దతుగా కోటంరెడ్డి, నల్లపురెడ్డిలు ఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరింది. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అన్ని పార్టీలకు నెల్లూరు ఎంపీ సీట్ ఎంత ముఖ్యమో దాని పరిధిలోని కోవూరు, నెల్లూరు సిటీ సీట్లు కూడా అంతే ప్రధానంగా మారాయి. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి కోవూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఢీకొంటున్నారు. ఎంపీగా తన విజయంతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లను గెలిపించుకోవడానికి వేమిరెడ్డి తీవ్ర కసరత్తే చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మిత్రత్వాన్ని కొట్టిపారేస్తున్న ఆయన ఈసారి టీడీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వచ్చినా ఏదైనా మనకేం పర్వాలేదు, పార్టీ బలం బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు జిల్లాలో. అందుకని అది విజయసాయిరెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. గెలుపు మందే. అతనికి తోసింది ఆయన మాట్లాడతాడు. సో దాన్ని మనం ఆపలేము. అది ఆయన అలవాటు. 10కి 10 సీట్లు సాధిస్తుంది నెల్లూరు జిల్లాలో. వేమిరెడ్డి తనపై విజయసాయిరెడ్డి పోటీ చేయడాన్ని లైట్ తీసుకున్నట్టు మాట్లాడితే తన విజయంపై ప్రశాంతిరెడ్డి కూడా పూర్తి నమ్మకంతో మాట్లాడుతున్నారు. ఉన్న టీడీపీ క్యాడర్ అందరినీ కలుపుకొని, లీడర్స్ అందరినీ కలుపుకొని, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళందరినీ కలిపి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవాలనుకుంటున్నాను. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టున్నారు. సో దాంతో ఇవే మేము ముందుకు తీసుకెళ్తూ గెలుపుకు బాట వేయబోతున్నాం. ఆ క్రమంలో వేమిరెడ్డి దంపతులపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వేమిరెడ్డిని టార్గెట్ చేశారు. వేమిరెడ్డిది వెన్నుపోటు రాజకీయమని విమర్శలు గుప్పించారు. మా పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైనావు, ఆ ఫండ్స్ మేము అడిగాము, నువ్వు డెవలప్ చేసేది ఏంది కోవూరు నియోజకవర్గాన్ని? ఏం మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి గారు? మీరు ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తాను, ఇన్ని మాట్లాడుతున్నావు. పాత రోజులు మర్చిపోబాకు ప్రభాకర్ రెడ్డి గారు. నీకు అసలు రాజకీయ భవిష్యత్తే పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కాంట్రాక్టర్ కావచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు. ప్రజల ముందు నీ డబ్బు, నువ్వు ఇవన్నీ కూడా పనికిరావు. ప్రజలు చాలా చైతన్యవంతులు, రాజకీయ నాయకుల కన్నా చైతన్యవంతులు ప్రజలు. వాళ్ళ దగ్గర నువ్వు పడే తమాషాలు ఇవన్నీ ఎవరు కూడా ఒప్పుకోరు. నీ డబ్బు ఉంటే నీ దగ్గర ఉంటుంది. ఎందుకు వదిలేళ్ళావు జగన్మోహన్ రెడ్డి గారిని? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ప్రజల్లోకి వచ్చే ముందు ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నీ విషయంలో? నువ్వు తప్పు చేశావు, బాగా ఉపయోగించుకున్నావు. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించావు, బాగుపడ్డావు. ఈ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారు పనికి రాకుండా పోయినాడు. నల్లపురెడ్డి వేమిరెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిందని ఫైర్ అయ్యారు. వేమిరెడ్డిది వెన్నుపోటు అయితే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ పార్టీతో సహా అన్ని పార్టీలు చూసొచ్చిన నల్లపురెడ్డిది వెన్నుపోటు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లెలు వరుసైన ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలను ఆది దంపతులని పొగిడిన నోటితోనే తిడుతున్నారని, మరోసారి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నెల రోజుల ముందు ఆది దంపతులు, నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి, సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి, నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకి వస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోటీకి ఏంటంటావా? ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే, దీన్ని ఏమనాలా? మరోవైపు నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ మాజీ మంత్రి నారాయణ ఓటమి తథ్యమని జోస్యం చెబుతున్నారు. 100% పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా, 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుస్తాం, ఇంక్లూడింగ్ నెల్లూరు సిటీ. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, నెల్లూరు సిటీని భారీ ఎత్తున మేము గెలుస్తామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఉన్నతంగా చూస్తారు. అటువంటి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు తప్పకుండా ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో కూడా ఓడిపోతుంది. 7కు 7 స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాం. అసలు వేమిరెడ్డి పార్టీ మారిన నాటి నుంచే నెల్లూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇక అక్కడ మొదలైన మాటల యుద్ధం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మరక్కడ గెలిచి రాజు అయ్యేదెవరో రెడ్డెవరో చూడాలి.